హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైత్ర పెనుబోలు. ఇవాళ నేను మిల్లెట్స్ ఉప్మా తయారు చేసి చూపిస్తాను. దీన్ని కొర్రలు కూడా అంటారు. ముందుగా ఆ మిల్లెట్స్ ఒక గ్లాస్ ఫుల్ తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి మిల్లెట్స్ని వేయించుకోవాలి ఒక 5 మినిట్స్. ఈ మిల్లెట్స్ని వేయించుకున్నాక వేరొక గిన్నెకి తీసుకొని వాటర్ పోసి 6 అవర్స్ నానబెట్టుకోవాలి. ఈ మిల్లెట్స్ తినడం వల్ల మనకి షుగర్, బీపీ కంట్రోల్లో ఉంటాయి. డైట్లో ఉన్నవారు కూడా ఈ మిల్లెట్స్ కొంచెం తిన్నా వాళ్ళకి హెవీగా అనిపిస్తుంది. ఈ మిల్లెట్స్లో మనకి క్యాలరీస్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫైబర్, ఐరన్, కాల్షియం, పొటాషియం లభిస్తాయి. ఇప్పుడు 6 గంటలు నానిన తర్వాత ఇవన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టి తగినంత ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి వేగిన తర్వాత మినప్పప్పు, శనగపప్పు తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి ఎర్రగా వేయించాలి. అట్లా కలుపుతూ మాడకుండా వేయించేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేయాలి అండ్ కొన్ని బీన్స్ వేయాలి. క్యారెట్ ముక్కలు వేయాలి అండ్ వేయించేసుకోవాలి. వేయించేసుకుంటూ కొద్దిగా సాల్ట్ కూడా వేయాలి, త్వరగా వేగిపోతాయి. ఇప్పుడే ఎండుమిర్చి వేయించేసుకోవాలి. తర్వాత కొద్దిగా సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసి బాగా వేయించాలి. వేయించిన తర్వాత 2 నిమిషాలు మూత పెట్టుకుంటే త్వరగా వేగిపోతుంది. మూత తీసి 2 గ్లాసెస్ వాటర్ పోయాలి. ఈ వాటర్ మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న మిల్లెట్స్ని వేయాలి. ఇందులో B12 విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఈ రోజుల్లో చాలామందికి B12 విటమిన్ తక్కువగా ఉంది. సో వారానికి 2-3 రోజులైనా ఈ మిల్లెట్స్ తింటే చాలా మంచిది. మొత్తం ఈ మిల్లెట్స్ అంతా వేసేసుకున్న తర్వాత కలిపి 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. పది నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ కలిపి మూత పెట్టుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే. ఇప్పుడు సర్వింగ్ డిష్లోకి తీసుకోవాలి. అంతే, మిల్లెట్స్ ఉప్మా రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.